వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి స్పిరిట్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సందీప్ వంగ సినిమా షూటింగ్ కు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో చెప్పారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్ లో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ స్పిరిట్ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఒకే స్ట్రెచ్ లో పూర్తి చేయబోతున్నారట. అంటే దాదాపు 4-5 నెలల్లోనే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారు. ఈ సినిమాకు మొదట దీపిక పడుకునే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ సందీప్ రెడ్డి వంగతో కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రిని సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా కథ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుందంట. ఆ పోలీస్ అధికారి తన నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోవడం, ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా కోల్పోవడం, చివరికి విదేశాల్లో ఉండి తనకు హాని చేసిన విలన్ను వెతికి చంపడం వంటి కథాంశం ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. ది రాజాసాబ్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల కానుంది. తదుపరి ఏడాది ఫౌజీ సినిమా థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత స్పిరిట్ సినిమా విడుదల కాబోతుంది. స్పిరిట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ సలార్ సినిమాలో పాల్గొంటారు. ఆపై కల్కి 2898 సినిమా షూటింగ్ మొదలవుతుంది. మొత్తం మీద ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం అభిమానులకు పండగే. స్పిరిట్ సినిమాను ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు. గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తానంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు సినిమా పట్టాలెక్కలేదు. ప్రభాస్ నుంచి లైన్ క్లియర్ అవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సందీప్ కిషన్ నుంచి లైన్ క్లియర్ గా ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను లాక్ చేశాడా అనేది కూడా అధికారికంగా చెప్పడం లేదు. అంతేకాకుండా నటీనటుల ఎంపిక విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకున్నారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు టెక్నీషియన్స్ అందరినీ కూడా అనౌన్స్ చేయలేదు. కొంతమంది పేర్లను మాత్రం ప్రకటించాడు. కనుక ప్రభాస్ ఆలస్యం చేయడంతో పాటు సందీప్ వంగ వైపు నుంచి కూడా స్పిరిట్ ఆలస్యంకు కారణం ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేప్పటి వరకు సందీప్ కూడా రెడీగా ఉండాలని అభిమానులు కూడా కోరుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.